మనపై ఉన్న మానసిక ఒత్తిడి తగ్గడానికి 25 సూత్రాలు. ఒకరోజు ఒక సమయంలో నీకోసం నీవు కనీసం 60 నిమిషాలు కేటాయించుకో. 2. నీ ఒత్తిడిని గమనించుకో. ఎప్పుడు ఉద్రేకం నుండి బయటపడాలో, శాంతం వహించాలో గమనించుకో. 3. ప్రతిరోజు ధ్యానం చేయడం వలన నీ ఒత్తిడి రసాయనాలను తగ్గించగలదని గుర్తుంచుకో. 4. నీ ఆహారంలో పోషకాలు, నీరు తగినంతగా ఉండేలా చూసుకో. 5. కక్ష కన్నా క్షమ గొప్పదని, క్షమ కన్నా జీవుల పట్ల కరుణ గొప్పదని తెలుసుకొని పాటించడం అలవాటు చేసుకో. 6. ఒక విషయం గురించి నేనెంత ఆలోచించాలి అనేది నిర్ణయించుకొని అంతే ఆలోచించడం నేర్చుకో. 7. నవ్వును దగ్గరికి తీసుకో. ఇతరులతో నీ భావాలు పంచుకో. 8. నువ్వు దేనికి ఒత్తిడికి గురి అవుతున్నావో గమనించుకొని ధ్యాన సాధన చెయ్యు. రెండోసారి దానికే మళ్ళీ గురి కాకుండా ధ్యాన సాధన ద్వారా తరిమి కొట్టడం నేర్చుకో. 9. ముందు నిన్ను నువ్వు సరిగ్గా అంచనా వేసుకో. ఎదుటివారిని అంచనాలు వేయడం మానుకో. 10. పాజిటివ్గా ఆలోచించు. దాని వలన ఎనలేని సంతోషం నీ సొంతం చేసుకో. 11. మద్యానికి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండు. అది నీ ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది అని తెలుసుకో. శాకాహారిగా ఉండడం, ధ్యానం చేయడం నేర్చుకో. 12. డబ్బు విషయంలో జాగ్రత్త వహించు. నీ డబ్బు కనీసం 10% మంచి పనులకు ఖర్చు చేయడం నేర్చుకో. 13. నాకు వద్దు, నాకు రాదు, నాకు చేత కాదు అనే మాటలను చెప్పడం మానుకో. 14. బయటకు వెళ్ళి మిత్రులతో, బంధువులతో గడపడం, విహారయాత్రలకు వెళ్ళడం, సత్సంగం వలన నీకు ఒత్తిడి తగ్గిస్తుంది అని తెలుసుకో. 15. టీవీ కన్నా నీకిష్టమైన సంగీతం ఒత్తిడి తగ్గిస్తుందని గ్రహించుకో. 16. పొగ తాగడం ఒత్తిడిని పెంచడమే కాదు, నిన్ను చంపగలదని తెలుసుకో. 17. బంధాలను పెంచుకో, కాపాడుకో. ఎక్కువ తిను, తక్కువ మాట్లాడు నేర్చుకో. 18. ప్రతిదీ అనుభవించు, కానీ దేనికి బానిస కాకూడదు అని తెలుసుకో. 19. వారానికి ఒకసారి ఉపవాసం. ఉదయం సూర్యోదయం, సాయంత్రం సూర్యాస్తమయం చూడడం నేర్చుకో. 20. విషయాలను నీ కోణం నుండి కాకుండా ఎదుటివారి కోణం నుండి ఆలోచించడం నేర్చుకో. 21. విషయం పూర్తిగా తెలుసుకుని అప్పుడు బదులివ్వడం నేర్చుకో. 22. నీ ఆందోళన వలన సమస్యలు తొందరగా కానీ మంచిగా కానీ పూర్తి కావు, అవి గుర్తుంచుకో. 23. వచ్చే సంవత్సరానికి ఏమి సాధించాలి అనేది పక్కా ప్రణాళిక వేసుకో. 24. ప్రతిరోజు భగవానుడు నీకిచ్చిన ఒక బహుమతి అని తెలుసుకొని నవ్వుతూ ఉండు. ఈ ప్రపంచం అని అందమైన పెయింటింగులో నువ్వు ఒక భాగమని తెలుసుకో. 25. యోగా చెయ్యి, ప్రాణాయామం చెయ్యి. ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పు. నీకు జ్ఞానాన్నిచ్చిన గురువుకు కృతజ్ఞతలు చెప్పు.